డీటెయిల్స్ చూస్తున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలుండగా ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ సురేష్ షేట్కర్, చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి బలరాం నాయక్లను అభ్యర్థులుగా అధిష్టానం ఖరారు చేసింది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచంద్ర రెడ్డిని ప్రకటించింది. కాగా నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సిపిపి నేత సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటుగా పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, అధీర్ రంజన్ చౌదరి, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, టిఎం సింగ్దేవ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వర్చువల్గా హాజరయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంది? రైట్ నందు, ఏదైతే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 39 మంది పేర్లతోనైతే మన ఏఐసిసి కావచ్చు, లేదు అని అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ నుంచి మాత్రం లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ చూసుకున్నట్లయితే 4 స్థానాలు, ఏదైతే నల్గొండ చూసుకున్నట్లయితే రఘువీర్ రెడ్డి కావచ్చు, లేదు అని అంటే జైరాబాద్ సురేష్ షేట్కర్ కావచ్చు, లేదు అని అంటే ఇటు మహబూబ్ నగర్ బలరాం నాయక్ కావచ్చు, ఎందుకంటే మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, ఎందుకంటే కొన్ని వస్తున్న పేర్లను కావచ్చు, లేదు అని అంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మన దాంట్లో మాత్రం సురేష్ కుమార్ షెట్కర్ అయితే కన్ఫర్మ్ చేసినట్టుగా ఏఐసిసి అధికారులు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పరంగా, ఎందుకంటే వాళ్ళు ఏఐసిసి నుంచి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ముఖ్యమైన సమాచారాన్ని అయితే వాళ్ళ లిస్ట్ అయితే ఈ రోజు ప్రకటించడం జరిగింది. గత కొంత సమయం కిందనే అదే విషయంగా చూసుకున్నట్లయితే మన రఘువీర్ కుందర్కర్, అది లేదంటే మన ఏది మహబూబ్ నగర్ నుంచి చెల్లా వంశీ చందర్ రెడ్డి, అది అయినా మహబూబ్ నగర్ ఎస్పీ నుంచి బలరాం నాయక్ పరిక, వీళ్ళని అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే మొదటి సమయంలోనే ఈ నలుగురు ఎందుకంటే 17 స్థానాలు ఈ తెలంగాణ జిల్లాలో తెలంగాణ స్టేట్ లో సంబంధించింది 4 పేర్లను అయితే ఇప్పటి అయితే ప్రకటించింది. మరో 11 మంది, ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే సమావేశం తర్వాత మాత్రం మరికొంతమంది ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఇటు మిగతా పార్టీ నుంచి వచ్చే కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా దాదాపుగా 17 స్థానాలలో 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవనుంది అనేసి ఇప్పటికే మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు బీఆర్ఎస్, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నా కూడా దాదాపుగా, ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల సమయంలోనే కొంత గందరగోళం జరిగింది, కానీ ఈసారి మాత్రం అలాంటిది ఏది ఉండదు అనేసి ఇటు కేటీఆర్ కూడా కొన్ని ప్రచారాలు చేయడం జరిగింది. దాంతో పాటు బీజేపీ స్థానాలు చూసుకున్నా కూడా బీజేపీ ఇప్పుడు అధ్యక్ష కిషన్ రెడ్డి కూడా దాదాపుగా 10కి పైగా స్థానాల్లో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎటు చూసుకున్నా కూడా మాత్రం ఈసారి మాత్రం ముఖ్యంగా ఎంపీ ఎన్నికలు మాత్రం తెలంగాణలో చూసుకున్నా మాత్రం వాడివేడిగానే ఉన్నట్టని చెప్పొచ్చు. అయితే ఇదే అంశం పైన మాత్రం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో సమావేశించిన 39 మంది, ఎందుకంటే పూర్తి స్టేట్ లో మాత్రం దాదాపుగా 7-8 స్టేట్ల నుంచి 39 మంది అభ్యర్థులనే లిస్టులు అయితే ఈ రోజు విడుదల చేయడం జరిగింది. నందు, రైట్, అంటే కాంగ్రెస్ ఎంత ప్రిపేర్డ్గా ఉంది అంటే ఎలా చెప్పొచ్చు రేపు జరగబోతున్న ఎన్నికలకు? వైపు బీఆర్ఎస్
ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ఓడిపోయిన నేపథ్యంలో కనీసం ఎంపీ ఎన్నికల్లో అయినా సరే మేము బలం చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ ఎలాగో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇక మాకు తిరుగులేదు అంటున్నారు. చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. మరి కాంగ్రెస్ ఎంత ప్రిపేర్డ్గా ఉంది? వారి అంటే ఎజెండా ఏంటి? ఏ అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లే అవకాశం ఉందంటారు ఎన్నికల సమయంలో? రైట్ నందు, ప్రస్తుతం ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి ఈ మా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మాత్రం అభ్యర్థులను మాత్రం చాలా కీలకంగా తీసుకొని మాత్రం అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తున్నారు. అదే విషయంలో చూసుకున్నట్టయితే ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నా కూడా ఇవాళ దాదాపుగా, ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ దాదాపుగా మన తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి అంటే 2 సార్లు పాలించింది. కానీ ఈసారి ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు మొన్న ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ ప్రజలు కొంత నిర్ణయం తీసుకొని ఈసారి కాంగ్రెస్ కావచ్చు, లేదో అంటే ఇటు బీజేపీకి కావచ్చు, ఎందుకంటే కేంద్ర పరంగా చూసుకున్నా మాత్రం బీఆర్ఎస్ కి అయితే సత్తా కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చబోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని స్థానాలకు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న లోక్సభలో కావచ్చు, ఎందుకంటే సెంట్రల్ లో ఉన్న బీజేపీ అధ్యక్షతనం కూడా వాళ్ళు కూడా ఇప్పటి వరకు కొన్ని అంటే ఇప్పటి వరకు లిస్ట్ రిలీజ్ చేయలేదు, కానీ కొన్ని పేర్లను అయితే కొన్ని వినిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే మొగ్గు చూపిస్తున్నారు అనే ప్రజలు. ఎందుకనంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, 11 లేదా 12 సీట్లు, 17 సీట్లు, 11 నుంచి 12 సీట్లు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవనుంది అనేసి కూడా ప్రకటించింది. దానికి తగ్గట్టే ఎందుకనంటే ఈసారి ఈ ఎన్నికల్లో మాత్రం అలాంటి వ్యక్తులని మాత్రమే అభ్యర్థులుగా చేస్తున్నాము అనేసి కూడా ప్రకటించడం జరిగింది. నందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. Yesterday, Congress Election Committee had met, you know that. Now, Central Election Committee of Congress has selected 39 candidates, first list of the candidates. We are announcing 39 candidates today. Former Congress President Rahul Gandhi's name is there. In this list, out of 39, 15 people are from general category and 34 candidates from SC, ST, OBC, minorities. 12 people are below 50 years age, under 50 years age. 8 people are between 15 and 60, 61 and 70, 12 people are there, 71 to 76, 7 people are there. Then Kerala, Kasargod, Rajmohan Unnithan. Wayanad, former Congress President Sri Rahul Gandhi. Telangana Sahirabad, Suresh Kumar Shatkar. Telangana Nalgonda, Raghuveer Kundru. Telangana Mahbub Nagar, Chella Vamshachandra Reddy. Telangana Mahbub ST, Belram Naik.